అందరికీ నమస్కారం. నేను మీ మహేష్ మహారాజ్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వీడియో రూపకంగా రాబోతున్నా. ఎందుకు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో ఉద్దేశం కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం మాత్రమే. ఓరి వ్యక్తిగత విషయాలను మాట్లాడటానికి వీడియోలో ముందుకు రాలేదు. ప్రతి విద్యార్థి వీడియో చూసే ముందు చివరి దాకా చూడండి. ఎందుకు విద్యార్థుల గురించి వీడియో చేయబోతున్నాం? 100% మంది నిరుపేద విద్యార్థులు స్కాలర్షిప్ బేస్ మీదనే చదువుతున్నారు. అవునా కాదా? కామెంట్ రూపంలో పెట్టండి. ఈ మధ్యకాలంలో నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి కాలేజీల నుంచి. విద్యార్థులు ఫోన్ చేసి, అన్న మాకు స్కాలర్షిప్ రాలేదు, సర్టిఫికేట్స్ ఇప్పియండి, ఒకసారి ప్రిన్సిపాల్ సార్ తోటి మాట్లాడండి, కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడండి అని చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఏంది అని తీరా అసలు ఈ స్కాలర్షిప్ అసలు ఎందుకు రావట్లేదు ఏంది అని ఆలోచిస్తే, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి గత 2-3 సంవత్సరాల సంది చాలామందికి స్కాలర్షిప్ అనేది రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాలకు రావాల్సిన స్కాలర్షిప్ 1 సంవత్సరమే రావటం, 1 సంవత్సరం పడి ఇంకో సంవత్సరం పడకపోవటం. అలా డిగ్రీ విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు చాలామంది అల్లాడిపోతున్నారు. అంటే వాళ్ళ స్టడీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్ళిన తర్వాత మీకు స్కాలర్షిప్ పడలేదు, ఆ స్కాలర్షిప్ అమౌంట్ మీ అకౌంట్లోనే పడుతున్నాయి కాబట్టి ఆ అకౌంట్లో పడిన తర్వాత మీరు అమౌంట్ తీసుకోండి, కావాలంటే మీకు సర్టిఫికేట్స్ కావాలంటే ఇప్పుడు అమౌంట్ చెల్లించే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి అని చెప్పి డిమాండ్స్ పెట్టడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేని పరిస్థితి. కొంతమంది కూలినాలు పని చేసుకుంటారు, వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చి కడతారు. సరే, అది 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఎంతైనా స్కాలర్షిప్ బేస్ చేసుకొని చదివించే తల్లిదండ్రుల పైన చాలా పెద్ద బటన్ పడుతుంది. దానివల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాలే కానీ, రాష్ట్ర ప్రభుత్వాలే కానీ తొందరగా గత ప్రభుత్వాలు చేసే అభివృద్ధి బాగలేదని చెప్పి ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా విద్యార్థుల విషయంలో, స్కాలర్షిప్ విషయంలో ఇంకా ఎలాంటి సరైన మార్పులు చెరుపులు ఏం కనిపించట్లేదు. దయచేసి ఈ వీడియో ప్రభుత్వానికి చేరే విధంగా ప్రతి విద్యార్థి స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం వాళ్ళ గడువు ఎప్పటి వరకు స్కాలర్షిప్ పడాలనో అప్పటిలోపు స్కాలర్షిప్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇలా డిగ్రీ విద్యార్థులే కానీ, బీఈడి విద్యార్థులే కానీ, పీజీ విద్యార్థులకి కానీ స్కాలర్షిప్లు రాక అల్లాడిపోయి హాస్టల్లో ఉండి చాలా ఇబ్బందుల పాల్పడుతున్నారు. దయచేసి ఈ వీడియో ప్రతి విద్యార్థి షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ.